హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్, అలాగే బుక్స్, ఆథర్స్, నెక్స్ట్ కొన్ని అవార్డ్స్ ఎవరికి వచ్చాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి భారత్లో మొట్టమొదటి ట్రాన్స్షిప్మెంట్ హబ్ ఎక్కడ ఉంది? ఇది కేరళ రాష్ట్రంలో ఉంది, విజింజం పోర్ట్. ఇది అదాని గ్రూప్కి సంబంధించింది. దేశంలో తొలి ప్రైవేట్ రైలు కేరళ నుంచి గోవాకి ఇది వెళ్తుంది. జూన్ 4, 2024లో స్టార్ట్ అయింది. ఇది ఎస్ఆర్ఎంపిఆర్ గ్లోబల్ రైల్వే ప్రారంభిస్తుంది. భారత్ గౌరవ్ యాత్ర ప్రాజెక్టులో భాగంగా దీన్ని ప్రారంభించారు. నెక్స్ట్ వచ్చేసి దేశంలోనే తొలిసారి విదేశీ విశ్వవిద్యాలయం మన భారత్లో ఏర్పాటు చేశారు. అదేంటంటే సౌతాంప్టన్ వర్సిటీ క్యాంపస్ ఎక్కడ గురుగ్రామ్లో ఏర్పాటు చేశారు. ఇది బ్రిటన్ దేశానికి చెందినది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా దీన్ని ఏర్పాటు చేశారు. దేశంలోనే తొలిసారి కొరమీను సంరక్షణ ప్రాజెక్టు ఏ రాష్ట్రానికి సంబంధించినది? ఇది మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది. కొరమీను సంరక్షణ ప్రాజెక్టు గుర్తుంచుకోండి. ఇది రీసెంట్ కరెంట్ అఫైర్. ఇది మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి జలాశయం వద్ద 30 ఎకరాల్లో ఈ సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎక్కడ ఉంది? తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా, ఎల్లంపల్లి జలాశయం. కొర్రమీను సంరక్షణ ప్రాజెక్టు దేశంలోనే తొలిసారి, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి తెలుగు రచయితకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం. ఎవరు వాళ్ళు? తల్లావజ్జుల పతంజలి శాస్త్రి. ఏ పుస్తకానికి వచ్చిందంటే ఈయన రచించిన రామేశ్వరం కాకులు పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. నయే భారత్ కా సంవేద్ అనే బుక్. ఈ బుక్ స్పెషాలిటీ ఏంటంటే ఇది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి యొక్క స్పీచెస్. ఈ బుక్లో మొత్తం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ స్పీచెస్ ఉంటాయి. నయే భారత్ కా సంవేద్, స్పీచెస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. నెక్స్ట్ బ్రేకింగ్ ద మౌల్డ్ బుక్ని ఎవరు రచించారు? రఘురామ్ రాజన్. బ్రేకింగ్ ద మౌల్డ్. నెక్స్ట్ వచ్చేసి రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరసీ ప్రైజ్ 2023కి ఎవరికి వచ్చిందంటే సుకృత. ఏ బుక్ వచ్చిందంటే సాల్ట్ అండ్ పెప్పర్. బుక్ వచ్చేసి సాల్ట్ అండ్ పెప్పర్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎలనాగకు కేంద్ర సాహిత్య అవార్డు. ఈయన మన తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి కరీంనగర్ జిల్లాకి చెందిన వ్యక్తి. ఏ రచనకు వచ్చిందంటే గాలిబ్ నాటికాలం రచనకు లభించింది ఎలనాగకు కేంద్ర సాహిత్య అవార్డు. నెక్స్ట్ వచ్చేసి సరస్వతి సమ్మాన్ 2023 పురస్కారం గ్రహీత ఎవరు? ప్రభావర్మ. ఈమె కేరళ రాష్ట్రానికి చెందిన సాహితీవేత్త. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ లిటరసీ ప్రైజ్ విన్నర్ ఎవరు? మమతాజీ సాగర్, కన్నడ. వరల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ రైటర్స్ అబూజీలో జరిగింది, నైజీరియా దేశానికి సంబంధించింది. వరల్డ్ లిటరసీ ప్రైజ్ విన్నర్ వచ్చేసి మమతాజీ సాగర్. నెక్స్ట్ వచ్చేసి జస్ట్ ఎ మెర్సనరీ. ఇది ఎవరంటే మాజీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దువ్వూరి సుబ్బారావు గారు రచించిన జస్ట్ ఎ మెర్సనరీ బుక్. నెక్స్ట్ వచ్చేసి ద విన్నర్స్ మైండ్ సెట్ బుక్ ఎవరిని రచించారంటే షేన్ వాట్సన్. ద విన్నర్స్ మైండ్ సెట్, గుర్తుంచుకోండి. బుక్స్, ఆథర్స్. ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్తకు అబెల్ ప్రైజ్. అబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే మిచెల్ తలగ్రాండ్. నార్వేజియన్ అకాడమీ సైన్స్ అండ్ లెటర్ అనే సంస్థ ఈ అవార్డుని ప్రదానం చేస్తుంది గణిత శాస్త్రవేత్తకు. భారతదేశపు మొట్టమొదటి తొలి వాణిజ్య క్రూడాయిల్ స్టోరేజీ ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే కర్ణాటక రాష్ట్రంలోని పాడూరులో ఏర్పాటు చేశారు. మొట్టమొదటి తొలి వాణిజ్య క్రూడాయిల్ స్టోరేజీ. దీని యొక్క సామర్థ్యం ఎంతంటే 2.5 మిలియన్స్. దీని యొక్క సామర్థ్యం. స్టోరేజ్ దేనికి సంబంధించింది? వాణిజ్య క్రూడాయిల్. దీనానాథ్ లతా మంగేష్కర్ పురస్కార గ్రహీత 2024 సంవత్సరానికి సంబంధించి ఎవరంటే అమితాబ్ బచ్చన్, గుర్తుంచుకోండి. థామస్ ఈ వైట్ క్లౌడ్ అవార్డు పొందిన తొలి భారతీయ వైద్యుడు ఎవరు? నరేష్ బాబు. ఈయన ఆంధ్రప్రదేశ్కి లోని గుంటూరు జిల్లాకి చెందిన వ్యక్తి. ఈయన స్పైన్ స్పెషలిస్ట్. ఎవరు? స్పైన్ స్పెషలిస్ట్. థామస్ ఈ వైట్ క్లౌడ్ అవార్డు పొందిన తొలి భారతీయ వైద్యుడు ఇతను, నరేష్ బాబు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ అండి, ఇది గ్రీన్ ఆస్కర్. విట్లీ గోల్డ్ అవార్డు 2024 గ్రహీత ఎవరు? పూర్ణిమాదేవి. ఈమె అస్సాం రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. లండన్ బేస్డ్ విట్లీ ఫౌండేషన్ ఫర్ నేచర్ అనే సంస్థ ఈ అవార్డుని ప్రదానం చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇండియాలో మొట్టమొదటి రాజ్యాంగ పార్కు ఎక్కడ ఏర్పాటు చేశారు? ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. రాజ్యాంగ పార్కు, మొట్టమొదటి రాజ్యాంగ పార్క్ ఎక్కడ ఏర్పాటు చేశారంటే పుణేలో ఏర్పాటు చేశారు. ఎవరంటే ఇండియన్ ఆర్మీ అండ్ పునితాబాదన్ వారు నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ 2024కి
ఎవరికి వచ్చిందంటే పాలస్తీనియన్ల జర్నలిస్టులకి ఈ అవార్డు రావడం జరిగింది. ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్. అంటార్క్టికాలో భారత్ యొక్క సరికొత్త పరిశోధన కేంద్రం. ఇటీవల భారత్ ఒక సరికొత్త పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దాని పేరు ఏంటంటే మైత్రి 2. ఆల్రెడీ ఇంతకుముందు మైత్రి అనేది ఒకటి ఉంది. దాని తర్వాత ఇప్పుడు మైత్రి 2 అనే సరికొత్త పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గుర్తుంచుకోండి. ఒక టాపిక్ వచ్చిందంటే దాని హిస్టరీ కూడా కొంచెం తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్లో ఈ ఇయర్ దానికంటే లాస్ట్ ఇయర్ దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సో గుర్తుంచుకోండి. నాస్కామ్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? సింధు గంగాధరన్. గుర్తుంచుకోండి. రెజ్లర్ సాక్షి మాలిక్ ఆత్మకథ వచ్చేసి వీక్నెస్. దీని రచయిత ఎవరంటే సెల్వరాజ్. ఇటీవల కాలోజీ సాహిత్య పురస్కారం 2024 సంవత్సరానికి ఎవరికి వచ్చిందంటే నలిమెల భాస్కర్. ఈయన కరీంనగర్ జిల్లాకు చెందిన అతను. ఇవే అండి ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్, ఇంపార్టెంట్ అండ్ తొందరగా గుర్తుకుంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.